హాయ్ ప్రైజ్ ద లార్డ్. బైబిల్‌లో ఎందుకు 66 పుస్తకాలు మాత్రమే ఉన్నాయో తెలుసుకుందామా? బైబిల్‌లోని 66 పుస్తకాలు క్యానాన్ ద్వారా నిర్ణయించబడ్డాయి. క్యానాన్ అనేది ఒక గ్రీకు పదం. కేనాన్ అంటే కొలమానం, నియమం, ప్రమాణం అని అర్థం. అలాగే మెజరింగ్ స్టిక్, రూల్ అని కూడా అంటారు. కేనాన్‌లోని ప్రాముఖ్యమైన రూల్ లేదా ప్రాముఖ్యమైన కొలమానం ఏంటంటే మనిషి ప్రేరేపణతో కాకుండా కేవలం దేవుని ప్రేరణతో మనిషి రాసిన గ్రంథాలను గుర్తించడం. కేనాన్ అనేది ఒక్క రోజులో జరిగింది కాదు. ఈ 66 పుస్తకాలను కొన్ని రోజులు తరచి పరీక్షించి దేవుని వాక్యముగా ప్రకటించిన కొన్ని శతాబ్దాల ప్రక్రియనే ఈ కేనాన్. ఈ కేనాన్లో పాటించిన 4 ముఖ్యమైన నియమాలు, రూల్స్. మొదటి రూల్, రాయబడిన ఆ పుస్తకం దేవుని ప్రేరణతోనే రాయబడిందా లేదా అనేది నిర్ధారించడం. రెండవ రూల్, రాయబడిన ఆ పుస్తకం లేదా రచయిత యొక్క అధికారం, రాయబడిన వ్యక్తి దేవుని సేవకుడేనా కాదా, అంటే ప్రవక్తల లేదా అపోస్తుల లేదా అపోస్తులకు సన్నిహితమైన వాళ్ళే రాసారా లేదా అని నిర్ధారించడం. మూడవ రూల్, దేవుని సత్యానికి విరుద్ధంగా ఉందా లేదా పరీక్షించడం, అంటే మిగతా గ్రంథాలకు విరుద్ధంగా ఉందా లేదా దేవుని స్వభావానికి విరుద్ధంగా ఉందా అనేది గుర్తించడం. నాలుగవ రూల్, ప్రారంభ సంఘం యొక్క అంగీకారం లేదా ఆమోదము, అంటే మొదటి శతాబ్దంలో ఉన్న ప్రారంభ సంఘం ఆ గ్రంథాన్ని వాడిందా లేదా అనేది చివరి ప్రమాణం. పాత నిబంధనలోని 39 పుస్తకాలు క్రీస్తుపూర్వం 400 నుండే యూదుల ద్వారా దేవుని చేత ప్రేరేపింపబడిన గ్రంథాలుగా పిలువబడ్డాయి. కొత్త నిబంధనలోని 27 పుస్తకాలను అపోస్తుల కాలం ద్వారా, అంటే క్రీస్తు శకం 393లో 397లో జరిగిన ప్రారంభ సంఘ నాయకుల సభలో ఈ 27 పుస్తకాలు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయబడ్డాయని గుర్తించడం జరిగింది. అప్పుడే కేనాన్ అనే నియమాన్ని వాడడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.